ఇండస్ట్రీస్ యొక్క లొకేషన్కి ఫ్యాక్టర్స్ ఏమిటి? ఏ ఫ్యాక్టర్స్ అనేవి ఇండస్ట్రియల్ లొకేషన్ని ప్రభావితం చేస్తాయి? ఒకటోది రా మెటీరియల్స్. రా మెటీరియల్స్ ఎక్కడుంటే అక్కడ ఇండస్ట్రీస్ని సెటప్ చేస్తారు. ఎస్పెషల్లీ ఆ రా మెటీరియల్స్ హెవీగా ఉన్నా లేదా అవి పెరిషబుల్ అనుకున్నా అలాంటి వాటికి ఎక్కువగా రా మెటీరియల్స్కి దగ్గరలోనే ఇండస్ట్రియల్ లొకేషన్ ఉంటుంది. పవర్ అనేది అన్ని ఇండస్ట్రీస్కి ఎసెన్షియల్. సో పవర్ అవైలబిలిటీ ఉన్న చోట ఇండస్ట్రీస్ లొకేట్ అవుతాయి. మార్కెట్కి దగ్గరగా ఉంటే మార్కెట్ డిమాండ్ని బట్టి ఎప్పటికప్పుడు వస్తువులని వీటిని తరలించవచ్చు. సో అందుకని ఇండస్ట్రీస్ మార్కెట్కి దగ్గరలో ఉంటాయి. ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్. ట్రాన్స్పోర్ట్ అనేది ఉండాలా? ఒక చోట ఏదైనా ఒక వస్తువును తయారు చేస్తే, మ్యానుఫ్యాక్చర్ చేస్తే అక్కడి నుంచి మార్కెట్కి తరలించేదానికి ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. సో ఎక్కడైతే ట్రాన్స్పోర్ట్, రోడ్డు, రైల్వే నెట్వర్క్ ఇవన్నీ బాగుంటాయో అక్కడ మనకి ఈ ఇండస్ట్రీస్ని సెటప్ చేస్తారు. నెక్స్ట్ లేబర్ అవైలబిలిటీ. స్కిల్డ్, సెమీ స్కిల్డ్ లేబర్ అవైలబుల్గా ఉండాలి ఏ మ్యానుఫ్యాక్చరింగ్కైనా ఇండస్ట్రీస్కైనా. సో ఎక్కడైతే స్కిల్డ్ లేబర్, సెమీ స్కిల్డ్ లేబర్ అవైలబుల్గా ఉంటారో అక్కడ కూడా ఇండస్ట్రీస్ సెటప్ చేయడానికి మొగ్గు చూపుతారు. అవి కాకుండా కొన్ని రకాల హిస్టారికల్ ఫ్యాక్టర్స్, అంటే ఎప్పటి నుంచో కొన్ని రకాల ఇండస్ట్రీస్ అక్కడే ఉండడం వల్ల ఆ లొకేషన్స్లో ఇప్పుడు కూడా కొత్త ఇండస్ట్రీస్, ఆ రకమైన ఇండస్ట్రీస్ అక్కడ వచ్చేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో వీటన్నిటినీ కూడా ఒక ఇండస్ట్రీ యొక్క లొకేషన్ని ఇంపాక్ట్ చేసే ఫ్యాక్టర్స్గా మనం చెప్పవచ్చు.